ఒక దేశం మీదికి, ఒక ప్రాంతం మీదికి దేవుని ఉగ్రత, దేవుని కోపము రాకుండా, ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించబడి ఆ దేశము రక్షింపబడాలి, క్షేమంగా ఉండాలి అంటే ఏమి చేయాలి అనే దానికి సంబంధించిన ఒక కీలకమైన వచనాన్ని ఈ చోట మనం చూస్తున్నాం. ఆనాటి సమాజం చాలా దారుణంగా తయారైంది. పై వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి. దేవుని సేవకులు వ్యర్థమైన సేవ చేస్తున్నారని, దాని ఫలితముగా సమాజము దారి తప్పి భ్రష్టు పట్టిపోయిందని, సరిగ్గా నేటి కాలమాన పరిస్థితులను చూస్తే మనకి ఎలాంటి భావన ఏర్పడుతుందో, క్రీస్తుకు పూర్వం 500-600 సంవత్సరాల క్రితమే దేవుడు అలాంటి విషయాలను ప్రస్తావించడం చూస్తే, బైబిల్ గ్రంథం అనేది ఓ కాలానికో ఓ ప్రాంతానికో పరిమితమైంది కాదని, సర్వకాల సర్వావస్థలలో సకల ప్రజానీకానికి తగిన చెందిన వాక్యమని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. ఆనాటి సమాజాన్ని గురించి ప్రభు ఏమన్నారంటే, సేవకులు ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నారంట. ధర్మశాస్త్రాన్ని సేవకులు బోధిస్తుంటే విశ్వాసుల బావో ఇంత కఠినమైన బోధ అయితే మా వల్ల కాదని వాళ్ళు నిరాకరిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నిరాకరించేది ఎవరు, తృణీకరించేది ఎవరు అంటే సేవకులేనట. ఎందుకని అని అడిగితే అక్కడ వ్రాయబడిన ఒక మంచి మాట, తేటగా దేవుడు తెలియపరిచిన మాట ఏమిటంటే, ప్రతిష్ఠితమైనది ఏదో, సాధారణమైనది ఏదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పటం లేదట. నియామక కూటములను, విశ్రాంతి దినాల్ని పాటించమని ప్రజలకు చెప్పడం లేదట. ఇవి చాలవు అన్నట్లు మరి ఏం చేస్తున్నారు సేవకులు? ఇంకేమీ చేయటం లేదా, ఖాళీగా ఉండిపోయారా అని అడిగితే, జనులు కట్టిన మట్టి గోడలకు గచ్చుపోతలు పోస్తూ ఉన్నారట. అంటే మరి సేవలో చాలా బిజీగానే ఉంటున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఆ ప్రయాస దేవుని చిత్తములో ఉన్నట్టు లేదు. ఎవరో కట్టిన మట్టి గోడకు గచ్చుకుపోత పోయటానికి దేవుడు యాజకుని ఏర్పాటు చేసుకోలేదు. పునాదుల నుంచి దైవజనుడే కట్టవలసిన సేవను బైబిల్ బోధించింది. కొండ మీద చూపించిన మాదిరి చొప్పున సమస్తమును కట్టమని ఆనాటి మోషేకు దేవుడు చెప్పిన, నూతన నిబంధన కాలములో పౌలు ద్వారా క్రీస్తు యేసు యొక్క నమ్మకమైన పరిచారకుడిగా నేర్పరిని శిల్పకారుని వలె పునాదులు వేశారు. ఈ పునాది మీద ఎవరైనా జాగ్రత్తగా కట్టుకోవాలని పౌలు గారి ద్వారా మాట్లాడినా, ఎలాగైనా కట్టుకోవచ్చనే అనుమతి ఎప్పుడూ ఎక్కడా దేవుడు ఇవ్వలేదు. ఇలాగే కట్టాలని చెప్పాడు. ఆ క్రమంలో ఒకటి, ఇర్మియా గ్రంథం 1లో దేవుడు మాట్లాడినట్లు, పెళ్ళగించుటకు, విరగొట్టు, కట్టుటకు, నాటుటకు నీకు అధికారం ఇచ్చాను, జనుల మీద నియమించాను అన్నాడు. కట్టాలంటే, నాటాలంటే ముందు సాతాను కట్టిన రాజ్యాన్ని కూల్చి, లౌకికమైన పునాదులను పెకలించి, వాక్య విరుద్ధమైన ఆచార సంబంధమైన వాటిని తీసివేసి పునాదుల నుంచి కట్టుకుని రావాలి. ఇదంతా చాలా కష్టముగా, ప్రయాసగా భావించారో ఏమో. చాలామంది ఏం చేస్తున్నారట, సేవకులు జనులు కట్టిన మట్టి గోడకే గచ్చుపోత పోసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే సేవలో ఈ వైఫల్యం ఉందో, ప్రతిష్ఠిత గురించి మాట్లాడటం లేదు, సాధారణంగా విడిచిపెట్టేశారు. ప్రతిష్ఠితమైన దానికి, సాధారణ దానికి భేదమే లేదు, అంతా ఒకటే. ఓ సమర్పణ, ఒక విలువైనటువంటి ఏర్పాటు, ప్రతిష్ఠ, అభిషేకం ఏమీ లేవు. విశ్రాంతి దినమేది, సమాధం ఏమీ భేదం లేదు. ఇష్టానుసారంగా రాజ్యం మారిపోయింది. దాని ఫలితం ఏంటంటే, సమాజంలో ప్రజలు బలాత్కారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. సంఘములోనే దేవుని భయం లేకపోతే, దేవుని క్రమం లేకపోతే సమాజం ఏమైపోతాయి? ఇటు సమాజంలో భయంకరమైన పాపం, సంఘములో ఘోరమైన వైఫల్యం,
ఈ పరిస్థితులను చూసి దేవుని ఉగ్రత దిగి వస్తుందేమో, దేవుని కోపం దిగి వస్తుందేమో అని భక్తులు కొందరు భయపడుతున్న వేళ ప్రభు మాట్లాడిన మాట, నిజానికి నేను కోపాన్ని కుమ్మరిద్దాం అనుకున్నాను, ఉగ్రతని కుమ్మరిద్దాం అనుకున్నాను, కానీ ఒక అవకాశం. ఇంతగా దేశం పాడైపోతున్న పరిస్థితుల్లో, సంఘం పాడైపోతున్న పరిస్థితుల్లో బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఒక్కడు కనబడితే వాణ్ణి బట్టి ఆ దేశాన్ని కాపాడాలి అనుకుంటున్నాను అన్నాడు. దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఒక పక్క సంఘములో వైఫల్యం ఉన్నది, మరొక పక్క సమాజం చెడిపోయి ఉన్నది. దేవుని దృష్టికి ఏమాత్రం సంతోషం, తీవ్రమైన కోపం, ఉగ్రత వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా వెంటనే ఉగ్రతను ఆశ్రయించకుండా, తీర్పును ప్రకటించకుండా దేవుడు విచారిస్తున్నాడంట. అంటే వెతుకుతున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. దేనికోసం? బ్రద్దలైన సందు నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉంటాడేమో. బండ సందులో నిలబట్టం కాదు, అది వేరు ఇది వేరు. బండ సందులో నిలబట్టం అంటే పరమగీతాలు 2:14 ప్రకారం, 1 కొరింథీ 10 ప్రకారం బండ క్రీస్తు. బండ సందులు అంటే యేసయ్యకు శిలువలో ఏర్పరచబడ్డ గాయాలు. రోగములోనో, శ్రమలోనో, కష్టములోనో, ఆపదలోనో ఒక వ్యక్తి తన స్వశక్తిని ఆధారం చేసుకుండా, లోకమును ఆశ్రయించకుండా యేసు క్రీస్తు గాయాల్లో దాగి ఉండే అనుభవం బండ సందులో నిలబట్టం అంటే. బండ సందులో నిలబట్టం అంటే మన రక్షణ కొరకు, మన క్షేమం కొరకు, మన కాపుదల కొరకు యేసయ్య గాయములలో దాగి ఉండడం. కానీ బ్రద్దలైన సందులో నిలబట్టం అంటే ప్రాకారమును కాపాడడానికి, ఉగ్రతను ఆపడానికి, దేశాన్ని రక్షించడానికి, దేవుని తీర్పుకు అడ్డుపడడానికి చేసే ఒక మహోద్యమ వ్యవహారం అది. ఈ రెండు ఒకటి కాదు. ప్రాకారమంతా కూడా పాడైపోయేలా ఉంది, ఎక్కడికెక్కడ బేటలు ఏర్పడ్డాయి, నేడో రేపో కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఎవరు కావాలంటే దేవునికి ఆ బ్రద్దలైన సందుల్లోకి వెళ్ళి నిలబడే వాళ్ళు కావాలట. నీ సంరక్షణ కొరకు, నీ కాపుదల కొరకు, నీ క్షేమం కొరకు యేసయ్య గాయాలలో దాగి ఉండడం, బండ సందులో నిలబడటం. కానీ దేశాన్ని కాపాడటం కోసం, దేవుని ఉగ్రతను ఆపడం కోసం బ్రద్దలైన సందులో నిలబడటం అంటే దేవుని రక్షణ దేశం మీదకి తీసుకొచ్చే మహోన్నతమైన ప్రక్రియ. ఒక వ్యక్తి తన సంరక్షణ కొరకు భయపడి దాక్కోవటం, ఒక వ్యక్తి ప్రాణాలకు తగ్గించి దేశాన్ని కాపాడటం తేడా లేదా? ఈనాటి క్రైస్తవ్యములో ఎక్కువ శాతం యేసయ్య గాయములలో దాగి తమను తాము క్షేమంగా కాపాడుకునే వరకే సరిపోతుంది. నేనేమైనా పర్వాలేదు, ఎస్తేర్ అంటుంది చూశారు, నశించదను అనే స్థాయి ఎవరికి ఉంది? నేను చచ్చిపోయినా పర్లేదని ఎవరున్నారు? బాలుడైనప్పుడు కూడా గొల్యాతు మీదకి పరిగెడుతున్న తరుణంలో ఒకవేళ గురి తప్పితే వాడు నన్ను చంపాల్సి వస్తే చస్తాను, కానీ బ్రతికుండగా దేవుని నామానికి అవమానం కలిగించే ఈ మాటలు నేను సహించలేను, నేనేమైనా పర్లేదని ముందుకెళ్ళే వారు ఎవరున్నారు? యుద్ధం మోపుగా జరుగుతుండగా, సేన నాయకులు దండుపాలెములో పండుకొనిచుండగా, మందసభ గుడారములో చెరపట్టబడి ఉండగా, నేను ఇంటికి వెళ్తానా, సెలవు తీసుకుంటానా, చచ్చిన పర్లే యుద్ధంలో ఉంటాననే ఊరియాలు ఎంతమంది ఉంటారు? వాళ్ళకు సంబంధించిన స్థాయి స్టేట్మెంట్ ఇది. బ్రద్దలైన సందులు నిలబడటం అంటే నేను దేశమును పాడు చేయకుండా, దేశం మీదకి దేవుని కోపము తీర్పు రాకుండా ప్రాకారమును దిట్టపరచాలి. అంటే ఒరిగిపోతున్నా, పగిలిపోయి పడిపోతున్నా, విరిగిపోయి కూలిపోతున్న గోడ మధ్యలో నిలబడే వాళ్ళు కావాలి. బ్రద్దలైన సందులు నిలబడితే ఏదైనా పగిలిన గోడలో ఒక ఇనుప మొక్కలో, రాళ్ళ మొక్కలో పెట్టి, సిమెంట్ పెట్టి దాన్ని ప్యాక్ చేసేస్తే మళ్ళీ ఎప్పటి మామూలుగా గోడ కనిపిస్తుంది. కానీ ఆ గోడ నిలబెట్టిన ఇనుప ముక్కలు కానీ, రాతి ముక్కలు కానీ ఎవరికి కనపడవు. అంతా సమానంగా మంచి గోడ మాత్రమే కనపడుతుంది. బ్రద్దలైన సందులో నిలబడేవాడికి ఘనత రాదు, పబ్లిసిటీ ఉండదు, కానీ వాడి వల్లే గోడ నిలబడితే. దేశం మీదకి దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది? దేశం ఎప్పుడు ప్రమాదంలో పడుతుంది? బ్రద్దలైన సందులో నిలబడేవాడు లేకపోతే, అలాంటి వాడు దొరకకపోతే. సంఘమము సేవ విఫలమైపోయింది. సమాజంలో సేవ భయంకరమైన పాపం ప్రజలు మూట కట్టుకుంటున్నారు.
ఈ సమయంలో దేవుని కోపం దిగివచ్చే ప్రమాదం ఉంది. ఎవరు ఆపగలరు? పగిలిపోయినటువంటి విరిగిపోయిన గోడల మధ్య ఎవరు నిలబడతారు? బ్రద్దలైన సందులో నిలబడేవాడేడి? ఈ గోడకి ఈ పొగులికి ఆ పొగులికి మధ్యలో నిలబడి గోడ నిలబడేలాగా చేసేవారు ఎవరు? నాకు ఘనత లేకపోయినా, నాకు ప్రఖ్యాతి రాకపోయినా, నేను ప్రసిద్ధిని అందకపోయినా నా వలన గోడ నిలబడితే చాలు అని తాపత్రయపడేవారే. విగ్రహారాధన చేసి దేవునికి కోపం ఇశ్రాయేలు ప్రజలు రప్పించినప్పుడు దేవుని కోపం బయలుదేరి ఇంచుమించు 3,000 మంది తలలు తెగిపడి రక్తం ప్రవహిస్తున్న ఘోరమైన ఉగ్రతా సమయంలో మోషే త్వరగా లేచి వచ్చి నిలబడంటాడు, అయ్యో నువ్వు వారి పాపాలు క్షమిస్తే సరే, లేకపోతే నా పేరు కూడా తీసే. ఎవడో పాపం చేస్తాడో వాడి పేరు తీసేస్తా, నీ పేరు నువ్వు తీసేస్తాను అని దేవుడు మాట్లాడితే, నా జనులందరూ నరకానికి వెళ్ళిపోయాక నేను ఒక్కరిని మాత్రం పరలోకం వచ్చిన నాకేం సంతోషం ఉంటుంది. నాకు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. నాకు వద్దులే బాబా పరలోకం, నా ప్రజలు ఎవరో లేని పరలోకం నాకెందుకు, వాళ్ళక్కడికి వచ్చినా సరే వాళ్ళే గుర్తొచ్చిన ఒక రోదనే, పరలోకంలో కూడా ఏడిపే, నాకు వద్దది, నా పేరు తీసేయి. మోషే పేరు తీసివేయలేక ఇప్పుడు ఏం చేయమంటావు? మరి వారిని క్షమించి ఒక్క అవకాశం అయ్యా, సర్లేపో అన్నాడు దేవుడు. దాన్ని 106వ కీర్తన 23వ వచనంలో ఏమని రాశాడు తెలుసా? మోషే ఆ రాత్రంతా దేవునికి అడ్డుపడ్డాడు. ఆమేన్, ఆమేన్. దేవుని వద్ద అడుక్కోవటానికి, దేవుని వద్ద పొందుకోవటానికి, దీవెనలు పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి కుప్పలు తెప్పలు జనం ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. కానీ దేవుని కోపాన్ని ఆపడానికి, తీర్పును ఆపడానికి, దేవునికి అడ్డుపడటానికి ఎవరున్నారు? అక్కడ అన్నాడు, బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వారు ఎవరైనా కలరేమని ఎంత విచారించాను. దేవుడు ఏం వెతుక్కుంటున్నాడు? ఎవరు బాగా కానుకలు ఇస్తారనా? ఎవరు బాగా తన గురించి ప్రసంగిస్తారనా? తన పేరిట ఘనమైన కార్యక్రమాలు ఎవరెవరు చేస్తూ ఉంటారనా? తనకు ప్రసిద్ధి కలిగజేసే క్రమంలో వారే ప్రసిద్ధిని పొందే వింత వింత కార్యక్రమాలు ఎవరు చేస్తుంటారనా? దేవుడికి ఎవరు కావాలి? నేను కనబడకపోయినా పర్వాలేదు, నాకు పేరు రాకపోయినా పర్వాలేదు, నాకు ప్రఖ్యాతి కలగకపోయినా పర్లేదు, ఈ ప్రాకారం బ్రద్దలైపోయింది, ఈ సందులో నిలబడితే, ఆ గోడ నిలబడితే, దేవుని కోపం ఆగితే, దేవుని ఉగ్రత ఆగితే నాకు అదే చాలని దేశమును కాపాడుకొనుటకు, దేశం మీదకి రక్షణ తెచ్చుటకు, దేవుని ఉగ్రతను ఆపుటకు, దేవుని బిడ్డలారా బ్రద్దలైన సందులు నిలుచుటకును, ఉగ్రతకు ఎదురు వెళ్ళుటకును సమర్పణ కలిగిన వాడు కావాలి. మోషే పెద్ద వయసులో చివరి కాలంలో వ్రాసిన 90వ కీర్తనలో ఏమంటాడు? నీ ఉగ్రతను భరించుచనే మా దినములన్నీ గడిపాము. నేను అనుకున్నాను నీ మహిమలోనే, నీ కృపలోనే, నీ మేఘం కిందే నా దినాలు గడిచిపోయాయి అంటాడేమో. అసలు సంగతి ఆయన చెప్తే కానీ తెలియలేదు. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపాము. అదేంటి? దేవుడు ఇజ్రాయేలును ప్రేమించాడు, ఇజ్రాయేలును కాపాడాడు, ఇజ్రాయేలును ఆదుకున్నాడు, రెక్కల మీద మోసుకొచ్చాడు, మేఘం మీద నడిపించాడు, అంతా ఒక్క పూట కూడా ఆకలి దప్పిక లేకుండా పోషిస్తూ వచ్చాడు అని కదా అనుకుంటున్నావు. నీ ఉగ్రతను భరించుచునే. ఇజ్రాయేలు ప్రజలందరికీ సంబంధించిన స్టేట్మెంట్ కాదు, మోషే వ్యక్తిగత సాక్ష్యం. అది కారణం వారి మీదకి ఉగ్రత రాకుండా, వారి మీదకి కోపం రాకుండా, వారి మీదకి తీర్పు రాకుండా, రోజు వారు చేసే ప్రతి అవిధేయతకు, తిరుగుబాటుకు, అడ్డగోలుతనానికి, భయములేని తనానికి, నిర్లక్ష్యంగా మాట్లాడిన మాటలకు దేవుని దిగివచ్చే కోపానికి అడ్డుపడుతూ ఎదురెళ్ళిన వాడు మోషే ఒక్కడే కదా. వాళ్ళకేమైంది? హాయిగా ఉన్నారు. Moses was shielding all the time the people of Israel. ఎప్పుడు ఆయన అడ్డుపట్టవే. సంఖ్య 11లో చూసుకున్నా, 16లో చూసుకున్నా ఒకే ఒక్క మాట, మీరు పక్కకు జరగండి, ఒక్క దెబ్బకు వాళ్ళని నాశనం చేస్తారన్న మాటలు కనబడతాయి. అంటే దేవుడు వారిని నాశనం చేయకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ఒకనాటి ప్రసంగం కాదు, ఒకనాటి ఆవేశం కాదు ఇది. ఆ మాట నాకు ఎంతో సవాలుగా అనిపించింది సేవా ప్రారంభంలో. ఆ మాటను తీసుకున్నాను నేను. నువ్వు ప్రక్కకు జరుగు, వాళ్ళని చంపేస్తాను అంటే ప్రక్కకు జరగకపోతే ఆలోచిస్తాడు దేవుడు, ఆగుతాడు. మోషే జరగలేదు, మోషే ఒప్పుకోలేదు. వద్దు ప్రభా, నా పేరు తీసే, అప్పుడు వాళ్ళని కూడా చేసే.
ఏదో ఒక తిరుగుబాటు, ఏదో ఒక ఉదయం దిగి వస్తున్న దేవుని కోపం ప్రతిరోజు మోసే ఉద్యోగం అంటలపై. ప్లీజ్ అయ్యా, నేను మాట్లాడతాను, నేను చెప్తానులే అయ్యా, ఒకసారి అయ్యా కనికరించయ్యా, క్షమించయ్యా, నీ ముఖం చూసి వదిలేస్తున్నాను నన్ను దేవుడు తప్పుకోవడం. ఇదే జరుగుతుంది. యెహెజ్కేలు కాలములో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ జరుగుతున్న సేవా వైఫల్యానికి, లోపల జరుగుతున్న భయంకర పాపానికి ఈ పాటిగా శిక్షించాలి. కానీ ఒక్క నిమిషం అలాంటి ఎవడైనా ఉంటాడేమో, నా కోపానికి అడ్డుపడేవాడు, ఉగ్రతకు అడ్డుపడేవాడు, బ్రతలేని సందులో నిలబడేవాడు ఒకడుంటాడేమో. ఎంత విచారిస్తున్నాడు. ఒకవేళ మన దేశం కూడా ఉగ్రత పాలవకుండా సంపూర్ణంగా రక్షించబడాలి అనే ఆశ మనకుంటే, ఏదో వంతుకు గంతేసినట్టు మన వంతుగా మనం చేసుకుంటా వెళ్ళిపోదాం అనుకోకుండా, నిజంగానే సీరియస్గానే దేశములో మహారక్షణ కొరకు కంకణబద్ధులమైన బిడ్డలమైతే, ఈరోజు మనకు కావాల్సింది ప్రఖ్యాతి కాదు, ప్రసిద్ధి కాదు, వేదిక కాదు, మైక్ కాదు, మరొక కానుక కాదు, మరొక విశేషం కాదు, బ్రద్దలైన సందుల్లో నిలబడగలిగిన విజ్ఞాపన ప్రార్థన మాత్రమే. Nothing can save the nation. Nothing can stop the wrath of the Almighty God. దేవుని ఉగ్రతను ఆపగలిగిన, దేశం రక్షించగలిగిన శక్తి ప్రసంగానికో పాటకో మరొక దానికి లేదు. బ్రద్దలైన సందులు నిలబడగలిగిన విజ్ఞాపనకు మాత్రమే ఉన్నది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. తెగులు బయలుదేరిన ఇప్పటికే చాలా మంది చనిపోయారు. సంఖ్య 16. ఆరోన్ ఈ ధూపార్తిని పట్టుకొని రా పరిగెత్తుకొని. ఏం చేయాలట? మృతులకు సజీవులకు మధ్యలో ధూపార్తిని పట్టుకొని నిలబడాలి. మరొక కృపావరమో, మరొక తలాంతో, మరొక ఆడంబరమో ఏది పనికిరాదో. మృతులకు సజీవుల మధ్యలో నిలబడాలన్నా, మృతులకు సజీవులకు మధ్యలో నిలబడాలన్నా, వస్తున్న తెగులను ఆపాలన్నా, ఇప్పటికీ అనేక మందిని పొట్టని పెట్టుకున్న తెగులు ఇకను ఎవరిని తాకకుండా ఆగిపోవాలన్నా ధూపం వేసేవాడే కావాలి, విజ్ఞాపన చేసేవాడే కావాలి, ప్రార్థన చేసేవాడే కావాలి. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన నీ అవసరం కోసమో, నీ ఆశీర్వాదం కోసమో, నీ క్షేమం కోసమో కాకుండా నశించిపోతున్న ప్రజల కోసం, అనేక ఆత్మల రక్షణ కొరకు నిలబడాలని చేసే నీ ప్రార్థన దేశం మీదకి దేవుని కోపం రాకుండా ఆపగలిగే శక్తి కలిగింది. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడేది ఏంటి? దేవుని వాక్యం నీతో నాతో సెలవిచ్చేదేంటి? తేటగా ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. క్రోధం ఆగాలన్నా, ప్రాకారం నిలబడాలన్నా, దేశం క్షేమంగా ఉండాలన్నా బ్రద్దలైన సందులు నిలిచుటకు తగిన వాడు కావాలి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? తలాంతులు గలవారినా, జ్ఞానం కలిగిన వారినా, సామర్థ్యం గలవారినా, ప్రసంగికులనా, చమత్కారంగా వాయించగలిగిన వారినా, పాడగలిగిన వారినా, అద్భుతంగా నిర్వహించగలిగిన వారినా ఎవరిని కోరుకుంటున్నాడు? గ్యాప్స్లో నిలబడేవారు కావాలి. దేవునికి ప్రజలకు మధ్యలో గ్యాప్ వచ్చింది, దేవునికి సమాజానికి మధ్యలో గ్యాప్ వచ్చింది, మధ్యలో నిలబడేవారు కావాలి. వీడు చల్లారిపోతున్న సంఘం, వీడు చెడిపోతున్న లోకం, మధ్యలో నిలబడేవాడు కావాలి. ఈ రోజున మీలో ఎవరైనా పదవో, ఘనతో, ధనమో, స్వప్రయోజనముతో నాకు పని లేదు, నేను నా గ్యాప్లో నిలబడతాను, సంఘానికి దేవునికి మధ్యలో, సమాజానికి దేవునికి మధ్యలో దిగి వస్తున్న దేవుని కోపానికి అడ్డుపడే విజ్ఞాపన చేస్తాను అనే సమర్పణలోకి రాగలిగితే ఈ కూడికకు ఉద్దేశం, పరమార్థం అంతే. అవునంటే, ఆమెనంటే, చప్పట్లు కొడితే, సంతోషపడితే ఎవరికి ఉపయోగం? దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇట్ మేక్స్ నో సెన్స్ ఎట్ ఆల్. ద ఓన్లీ రిక్వైర్డ్ థింగ్ ఈజ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంబడి హూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. దేవునికి, దేశానికి, దేవునికి, సంఘానికి మధ్యలో నిలబడగలిగేవారు కావాలి. ఉగ్రత వస్తే నా మీదకి రాని, తీర్పు వస్తే నా మీదకి రాని, నా ప్రజలు రక్షించబడితే చాలు అని అడ్డుపడగలిగిన ఏ ఒక్కరు ఉన్నా, ఒక్కడున్నా నేను దేశాన్ని కాపాడుకుంటానన్నాడు. యెషయా 55లో, యెషయా 59లో ప్రభు మాట్లాడుతూ మధ్యవర్తులు లేకుండా చూసి యెహోవా ఆశ్చర్యపడ్డాడు, సంరక్షకులు లేకుండా యెహోవా విచారిస్తున్నాడు. ఒక సంరక్షకుడు ఒక బాధ్యత కలిగిన, నేను చూసుకుంటాను, ఇది నా బాధ్యత అనే సమర్పణలోకి వచ్చేవాడు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు.
అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అందరినీ ఒకేలా చూసే దేవుడు, అందరికీ అన్ని కృపలను అందుబాటులో ఉంచిన దేవుడు ప్రత్యేకంగా ఎవరో ఒకరిని కోరుకోవటం ఏమిటి? దేవుడికి ఎవరు కావాలి? ఆశీర్వాదం ఎవరికైనా, రక్షణ ఎవరికైనా, పరిశుద్ధాత్మ ఎవరికైనా, దీవెనలు ఎవరికైనా. కానీ అవన్నీ ప్రజలకు ఉచితంగా ప్రసాదించే వరాలు. కానీ వాటిని ప్రజలు అనుభవించున్నట్లుగా, వారిని అడ్డుకుంటున్న సాతాను శక్తులు నిర్వీర్యమగినట్లుగా, వాటికి అడ్డుపడుతున్న మానవుని పాపములను దేవుడు పరిహారము చేయనట్లుగా, దిగి వస్తున్న దేవుని కోపానికి అడ్డుపడగలిగిన వ్యక్తిగత స్వచ్ఛంద సమర్పణ గల ప్రజలను దేవుడు ఎదురు చూస్తూ కోరుతూ ఉన్నాడు. Yes, I am ready to stand in the gap అనే వాళ్ళు ఉన్నారా ఈ రాత్రి? ఎవరైనా పగలం నేను ఆ గ్యాప్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడికి ఎవరు కావాలి? పదే ఒకే మాట రిపీటెడ్గా మీతో మాట్లాడుతున్నాను ఈ పూట. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? శారీరక, ఆర్థిక, సామాజిక, బరద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవారు, స్టేజీలకు తగినవారు, కమిటీలకు తగినవారు, వాల్ పోస్టులకు తగిన వాళ్ళు, నాయకత్వానికి తగినవారు కుప్పలు తెప్పలు ఉన్నారు. రెండు 2013వ సంవత్సరం నవంబర్లో 21 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తే, ప్రభు ప్రార్థనల మీద ప్రసంగాలు చేయటం కాదు బాబు, సేవకులే కలిసి ప్రార్థన చేయండి అని మాట్లాడితే, అప్పటికే దేశమంతటా ప్రసంగికుడిగా తిరుగుతున్న వ్యక్తిని గనక నన్ను పిలిచే పెద్ద దైవజనులు అందరిలోకి వెళ్ళాను. అయ్యా, దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? సేవకుల్ని కలిసి ప్రార్థన చేయమంటున్నారు అంటే అందరూ అన్నారు, పాస్టర్ గారు మంచి ఆలోచనే, కానీ ఉత్తి ప్రార్థనకి ఎవరు వస్తారండి? కేవలం ప్రార్థన చేయడానికి ఎవరు వస్తారు? వాళ్ళకి ఏదో 5 నిమిషాలు గ్రీటింగ్సో, ఏదో ఘనతో, ఏదో మర్యాదో, ఏదో కానుక ఉత్తిన సేవకులు వచ్చిపోతారా? వినడానికి బాగుంది కానీ జరగదన్నారు. అందరి వద్దకు తిరిగి అలిసిపోయి మళ్ళీ, మీరు నమ్మండి, 21 రోజులు మళ్ళీ ఫాస్టింగ్లో కూర్చున్నాను. ప్రభువా, నువ్వు చెబుతున్నావు కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. తమ చేతుల్లో 100, 200, 300, 500 మంది సేవకులు కన్నా పెద్ద దైవజనులు ఉన్నారయ్యా. అందరి దగ్గరికి తెలియగానే ఎవరు అనట్లేదు. ప్రభు అన్నాడు, సేవకులతో కలిసి ప్రార్థన చేయమన్నాను కానీ సేవకులతో నువ్వు డిస్కషన్లు పెట్టమని ఎవడు చెప్పాడు రా నీకు? సరే ప్రభు, మరి నా దగ్గర ఎంతమంది ఉన్నారు? వెంటనే చూస్తే ఒక 7 సేవకులు ఉన్నారు. సర్లే, నెలకొకసారి 7 కలిసి ప్రార్థనలు చేద్దాం, వీలైతే ఇంకా ఎక్కువ చేద్దాం అని తీర్మానం చేసుకున్నాం. చాలామంది నవ్వారు, చాలామంది మంచిదే కానీ జరగదు నాన్న, పిచ్చి ప్రయత్నం దేవ చేశారు. చెప్పింది దేవుడు గనక మాట్లాడకుండా చేయటం మొదలుపెట్టాం. ఈ రోజున ఒక్క నెలకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కలిసి మోకరించేవారు కనీసం 4,000 మంది పాస్టర్లు తయారయ్యారు. 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుద్దని దేవుడు ప్రపంచంలో మేధావులందరూ చెబుతున్నారుగా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఒక పదవి లేకుండా, ఒక కుర్చీ లేకుండా, ఘనత లేకుండా, ఒక మర్యాద లేకుండా కేవలం ప్రార్థించడానికి ఎవరు వస్తారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 4,000 మంది బయలుదేరి వస్తున్నారే. 19 రాష్ట్రాల్లో ఈ విజ్ఞాపన పరిచర్యలు జరుగుతుంది IFJ పక్షంగా. ఈ రోజున సుమారు 5-6 దేశాలలో ఇదే అంశాలతో విజ్ఞాపనలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ నా మనవి ఒకటే, ఇప్పటికే మనకి దేవుడు ఎన్నో ఇచ్చాడు, అడిగినవి ఇచ్చాడు, అడగనివి కూడా ఇచ్చాడు, మన అర్హతకు మించి ఇచ్చాడు. ఇప్పటికైనా మనకి ఇంకెంత ఛాన్స్ ఉందో, ఇంకెంత కాలం ఉందో తెలియదు కదా. ఇప్పటికైనా వేదికల మీదో, కమిటీల మీదో, మరో చోట చోటు వెతకకుండా బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వారిగా నిలబడతారా? దాంట్లో ఘనత రాకపోవచ్చు, పేరుండకపోవచ్చు, డబ్బులు రాకపోవచ్చు. తన అన్నదమ్ములందరినీ చూస్తే యోసేపు గట్ట దుఃఖం వచ్చింది. తాను ప్రపంచానికి అన్నం పెట్టగలిగిన సమృద్ధులు ఉన్నాడు. వారు ఖాళీ సంచులతో, ఎండిన డొక్కలతో లైన్లో నిలబడి ఉన్నారు.
వారిని చూస్తే దుఃఖం వచ్చింది. నాకున్న ఈ కృప నా బిడ్డలకి ఎందుకు లేదు, నాకున్న ఈ సమృద్ధి వాళ్ళకి ఎందుకు లేదు ప్రభువా. వారికి కూడా ఆహారం కావాలి, వారు కూడా పచ్చిక సమృద్ధిగా కలిగిన ఘోషణ రాష్ట్రంలోకి రావాలి. వారు కరువులో ఉండటానికి వీలేదని వారిని చూసి దుఃఖం పొగులుకొని వస్తుంటే యోసేపు ఏడ్చుటకు చోటు వెతికి లోపలికి పరిగెత్తడని వాక్యం చెబుతుంది. చోటు వెతకాల్సిన పరిస్థితి పదవి కోసమా, ఘనత కోసమా, జనాకర్షణ కోసమా? ఏడ్చుటకు చోటు వెతికాడు. బ్రద్దలైన సందులో నిల్చుటకు తగిన వాడిగా నిలబడ్డాడు. దేవుని ఉగ్రతకి ఎదురెళ్ళి మోషే, అహరోను, ఎస్తేరు ప్రజలను కాపాడుకున్నారు. ఆ వరుసలో నీవు నేను ఉండొద్దా? ఏం మాట్లాడరా ఇప్పుడు? ఆ వరుసలో మనం ఉండొద్దా? ఆ కాలానికి మాత్రమే చెల్లిందా? మన తరానికి ఈ కృప వద్దా? దేవుని కోపానికి అడ్డుపడే రోషం భారం మనకొద్దా? మన తరములో దేవునికి కోపాన్ని రప్పించే భయంకర పాపాలు జరగడం లేదా? మన ప్రజలు నశించిపోవటం లేదా? మన మటుకు క్షేమంగా కూర్చున్నామా? ఇంకేం చేసి దేవుని కోపాన్ని ఉగ్రతను ఆపలేం? కేవలం ఒక విజ్ఞాపన పరిచర్య తప్ప ఇంకేమీ చేయలేం. బ్రద్దలైన సందులు నిలుచుటకు తగిన వారెవరు? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఆ గ్యాప్లో నిలబడే వారిని కోరుకుంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. తర్వాత నేను ఒక సేవకుని చదువు పెట్టినానమాట. మొదటి సమూయేలు 2:35. ఎవరా నమ్మకమైన యాజకుడు? ఏం చేస్తాడట? స్తోత్రం చెప్పండి అన్నమాట. అందరూ చెప్తారా? అందరూ నమ్మకమైన సేవకుడు అనండి. ఎవరో నమ్మకమైన సేవకుడు? నా యోచనను బట్టి అతడు యాజకత్వం జరిగిస్తాడు. దేవుని యోచనను బట్టి, దేవుని ఆలోచనను బట్టి ఎవడైతే సేవ చేస్తాడో వాడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఎవరు కావాలి? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడిని కోరుకుంటున్నాడు. వేదికల మీద లాభాల దగ్గర, సంరంభాల దగ్గర కాదు, ఏడ్చుటకు చోటు వెతికే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. విజ్ఞాపన పరిచర్యలో దేవుని ఉగ్రతకు అడ్డుపడేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి విషయం. రెండో మాట, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? తన యోచనను బట్టి యాజకత్వం జరిగించే నమ్మకమైన సేవకుని కోరుతున్నాడు. మీరు అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? ఎవరు కావాలంటే దేవునికి? సరిగ్గా చెప్పాలి, సగం సగం కాదు. తన యోచనను బట్టి యాజకత్వము జరిగించే నమ్మకమైన సేవకుడు. ఆమేన్ అనండి. దేవుని యోచన ప్రకారం అనగా దేవుని ఆలోచన ప్రకారం సేవ జరగాలి. 73వ కీర్తన 24వ వచనంలో ఏమని చెప్తున్నాడు వాక్యంలో? నీ ఆలోచన చొప్పున లేక నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నన్ను. ఎవరు మహిమలోకి వస్తారు రేపొద్దున? ఏ సంఘం, ఏ సేవ, ఏ సేవకుడు, ఏ విశ్వాసి రేపటి మహిమలో నిలబడేది ఎవరు? ఎవరు బాగా ప్రసంగాలు చేశారో, ఎవరు బాగా పాటలు పాడారో, ఎవరు బాగా ఆర్గనైజ్ చేశారో కాదు. ఇవన్నీ మనుషులకే. దేవుడి దృష్టి, ఆయన కను దృష్టి ఎవరు వెతుకుతుంది తెలుసా? నా యోచన చొప్పున. నీ ఆలోచన చొప్పున నడిపించదువు, తర్వాత మహిమలో చేర్చుకుందువు. మహిమలో చేర్చబడే వారందరూ దేవుని ఆలోచన చొప్పున చేసిన వారే. ఈ రోజున సేవలో, సేవ పేరు మీద, ఆత్మీయ కార్యక్రమాల పేరు మీద జరుగుతున్నవన్నీ దేవుని ఆలోచన ప్రకారమేనా? ఎన్నెన్ని పథకాలు, ఎన్నెన్ని విధానాలు, ఎన్నెన్ని కొత్త కొత్త కార్యక్రమాలు. ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవుని ఆలోచనేనా? కాదు. స్వలాభం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ధనార్జన కోసం. చాలా ఏండ్ల క్రితం ఒక భక్తుడు పాట రాశాడు. అందులో అంటాడు, సర్వము విడచి సేవకు వచ్చానని చెప్పి విడచినదంతా సంపాదించ తలచి రకరకాల పేర్లతో పిచ్చి పనులు చేస్తున్నావు,
బిలాము త్రోవలో ఉన్నావు, కయ్యేను మార్గంలో ఉన్నావు, గెహాజీ పనులు చేస్తున్నావు, నీకు అది ప్రమాదమని హెచ్చరిస్తూ ఒక అద్భుతమైన పాట రాశాడు. సంగమా, దేవుని ప్రజలారా, సేవకులారా, దేవుని ఆలోచన చొప్పున సేవ జరగాలి అనండి. రకరకాల స్కీములు, రకరకాల క్లబ్బులు, రకరకాల పథకాలు, రకరకాల ధనం పిండే వ్యవహారములు, వ్యక్తిగత ప్రతిష్టల కొరకైన ప్రాకులాటలు, పేరు కోసం పదవి వ్యామోహంతో హేరోదులా ప్రవర్తించే దారుణ పరిస్థితులు నేటి సంఘములో కనబడుతున్నాయి. మోషే గుడారం కట్టాడంటే, సొలొమోను గుడారం ఆలయం కట్టాడంటే ఒక దర్శనం, ఒక ఆజ్ఞ, ఒక పని. కానీ హేరోదు కట్టిన దేవాలయం దేవుని చిత్తములో ఏర్పాట్లు కాదు, పేరు కోసం, పదవి కోసం. ఇలా అయితే యూదులను రాజుగా పెట్టుకుంటారులే అనే తాపత్రయం కోసం. ఆకాశమందు ఆసీనుడగు చున్నవాడు చూడడా, ఏమి చేయడా? సింహాసనం మీద ఉండగానే పురుగులు పడి చనిపోయాడు కదా. ఈ రోజున దేవుని సేవకునిగా మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ప్రతిభ కలిగిన వారిని, వాక్చాతుర్యం కలిగిన వారిని, మేధస్సు కలిగిన వారిని, ధనం, జనం, కులం, బలం కలిగిన వారిని కాదు. ఎవరు కావాలి దేవునికి? నా యోచన చొప్పున చేసేవాడు కావాలి. నమ్మకం అంటే ప్రతిరోజు 1 గంటకి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానని ప్రతిరోజు 1 గంటకి మోకరిస్తే అదేనా నమ్మకం? నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తాను ప్రభు, నమ్మకంగా అదేనా నమ్మకం? నేను ఇమ్మన్నదేంటి, నేను రమ్మన్నదేంటి, నేను చేయమన్నదేంటి, నువ్వు చేసింది ఇది నా ఆలోచనేనా? ఎవరు నమ్మకమైన సేవకుడు? దేవుని యోచన చొప్పున. మీకు అర్థం కావడానికి సింపుల్గా ఒక్క ముక్కలో చెప్తాను. ఫిలిస్తీయులు మందసములోనే ఇశ్రాయేలు బలమంతా ఉంది, ఈ మందసమే లేకపోతే వారు బలహీనమైపోతారని ఉద్దేశించి మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. మందసము లేకపోతే ఇశ్రాయేలుకు బలం లేదు అన్నమాట కరెక్టే. కానీ ఆ మందసమే తమకు భారంగా మారిద్ది అని వాళ్ళకి తెలియదు. ఈ మందసం ఒక దైవజనుడి బలం, ఒక సంఘం బలం, ఒక ప్రాంతం బలం, ఒక జనం యొక్క బలం. ఎత్తుకెళ్ళిపోతే నీకు భారం. పట్టుకెళ్ళక అర్థమైంది అడిగి, వామ్మో ఇన్ని జబ్బులా, ఇన్ని గడ్డల, ఇన్ని రోగాల, ఇన్ని అరిష్టాల, బాబోయ్ మనకొద్దు నాయన. వదిలించుకోవాలనుకున్నప్పుడు ఏం చేశారు? ఓ క్రొత్త బండి చేసి దాని మీద పెట్టి పంపించేశారు. కానీ దేవుని ఆలోచన ఏంటి? మందసమును యాజకుడు మోయాలి. ఇంత అద్భుతమైన దర్శనమును, గుడారమును, పరలోకముందున్న ఆలయ నమూనాను చూపించి కట్టించిన దేవుడు ఒక చక్కని రథమును సిద్ధం చేయించి దాని మీద పల్లకి మీద పెట్టి తోసుకెళ్ళిపోవచ్చు కదా. ఇన్ని ఎద్దులను, ఇన్ని జీవులను బలియర్పణ కోరిన దేవుడు ఒక 2 ఎద్దులను దానికి కేటాయించచ్చుగా ఒక బండి కట్టి. సర్వలోకనాథున నిబంధన మందసమును యాజకులే మోయవలెను. ఎవరు పడితే వాళ్ళు, లేవీలు కూడా అందరూ మోయకూడదు, యాజకత్వంలో ఉన్నవాడే మోయాలి. ఎన్ని రూల్స్ పెట్టాడు. అయితే ఇవేమీ ఫిలిస్తీయులకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఒక బండి తయారు చేసి దాన్ని పెట్టారు. ఇప్పుడు చెప్పండి, బండి మీద మందసం తేవటం సుఖంగా ఉంది, కానీ అది దేవుని ఆలోచనేనా? ఈ పని ఎవరు చేశారు? కాబట్టి ఓకే, వాళ్ళు దేవుని ఎరుగున వారు. కానీ దావీదు చేసింది ఏంటి మరి? నేనైతే అద్భుతమైన బంగ్లాలో ఉన్నాను, చక్కని నా పేరు మీద నగరమే కట్టుకున్నాను, కానీ దేవుని మందసం ఇంకా గుడారములో ఉన్నది. ఇది నాకు చాలా విచారకరము. నేను వెళ్ళి మందసం తీసుకొస్తానని ఎట్లాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు? మళ్ళీ బండా. చిన్నప్పటి నుంచి కృపలో పెరిగిన వాడివి, రోజుకు 7 సార్లు ఆరాధన చేసేవాడివి, 3 సార్లు ప్రార్థన చేసేవాడివి, దివారాత్రులు వాక్యం చదివేవాడివి, దేవుని ఆత్మచేత నడిపించబడి భీకర యుద్ధములు చేసి విజయాలు సాధించిన వాడివి, హృదయానుసారిగా పేరుగాంచిన వాడివి. నీవు దేవుని ఆలోచన చొప్పున చేయాలా, ఫిలిస్తీయుల నమూనా చేయాలా? మాట్లాడరే.
వాడబడుతున్న దైవజనులు, ప్రఖ్యాతి నొందిన దైవజనులు, అద్భుతమైన కార్యములకు కారకులుగా నిలబడుతున్న దైవజనులు అన్ని జనుల నమూనాను పాటించాలా? లోకం చేసినట్టు చెయ్యాలా? ఐగుప్తీయుల పద్ధతులు చెయ్యాలా? ఫిలిస్తీన్ల విధానాలను పాటించాలా? దేవుని మనసెరిగిన దైవజనుడిగా ఉపవాసములో, మోకాళ్ళ మీద ప్రార్థనలో, వాక్య ప్రకారం ఏదైనా ఒక నడిపింపును పొంది చేయాలా? ఎంత విచారకరం ఇది! అయ్యో, అన్ని జనులు చేసినట్లు నువ్వు చేస్తావా? దావీదో, నీవు ఫిలిస్తీయులు క్రమంలోకి వెళ్ళిపోవటం ఎలాగా? నీ పేరు చెప్తే ఫిలిస్తీయులు వెనులో వణుకుపడుతుంది. నీవు నిలబడ్డాక, గొల్యాతును చంపాక ఇశ్రాయేలుకి ఎదురొచ్చే ధైర్యం వాళ్ళు చేయట్లేదే. ఫిలిస్తీయుల పీచ మనచడానికి, ఫిలిస్తీయుల ప్రాబల్యం తగ్గించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యమును, క్షమమును కలిగించడానికి దేవుడు నిన్ను ఒక శిఖర సమానమైన స్థానం నిలబెట్టి వాడుకుంటున్నాడే. నీలాంటి వాడు ఫిలిస్తీన్ల పంథాలో వెళ్ళడం ఏమిటి? నేటి సంఘం, నేటి దైవజనుడు అన్ని జనుల ఆచారములు చొప్పున చేయవచ్చునా? గట్టిగా నో చెప్పే ధైర్యం ఎవరికి రావటం లేదే. ఎందుకు రాజీ పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వెనకడిగేస్తున్నావు? రోషము కలిగిన దేవుని ప్రజగా నిలబడాలి. నేటి సంఘములో, నేటి సేవలో జరుగుతున్న కార్యక్రమాలు, చేపడుతున్న విధానాలన్నీ కూడా దేవుని ఆలోచన చొప్పునే జరుగుతున్నాయా? ఎన్నెన్ని మనుషుల పద్ధతులు, ఎన్నెన్ని మనుషుల ఆలోచనలు, ఎన్ని కొత్త కొత్త విధానాలు, ఎన్ని రకరకాల ప్రక్రియలు. చాలా దుఃఖకరం, చాలా వేదనకరం ఇది. ఎవడి మీదో బాధపడి ఏడ్చే అగత్యం, కర్మ మనకేముంది? దరిద్రం. మనకు నా వేదనంతా ప్రత్యక్షత అరుదైపోతుంది. దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది. మనం చదివిన సందర్భంలో గుర్తుందా మీకు? సమూయేలు దగ్గర నేను ఒక యాజకుడిని కోరుకుంటున్నాను, వాడు నమ్మకమైనడు కావాలి నాకు, నా ఆలోచన ప్రకారం. ఎందుకని? ఏలీ కదలలేకపోతున్నాడు. ప్రజలకు ప్రాయశ్చిత్తం చేసేవాడు లేడు. రోజు రోజుకి పాపాల పుట్ట పెరిగిపోతుంది. ప్రాయశ్చిత్తం చేసే, బలి అర్పణ చేసేవాడు లేడు. ఇటు మందిరంలో దీపం ఆరిపోయేలా ఉంది. మందసానికి, బలిపీఠానికి మధ్య పరుగులెత్తేవాడు లేడు. అయ్యో, నాకు ఒక సేవకుడు కావాలి. వాడు ఎలాంటి కావాలి? నా యోచన ప్రకారం చేసేవాడు కావాలి. మీ కంటతో వచ్చిన పదమే తప్ప అసలు మాట వదిలేశారు. ఫస్ట్ నుంచి అదే ఉంది మీతో తలకాయ నొప్పి. ఎదురుగుండా ఒక పదం ఉంది, నమ్మకం, అది పట్టుకున్న కంటదా. అదే సండే స్కూల్ ఇప్పుడు 50 సార్లు. ఎవరు కావాలి దేవునికి? దేవుని ఆలోచన ప్రకారం చేసేవాడు, వాడే నమ్మకమైన వాడు. నా తెలివద్దు, నా మోషే చదువుకున్న వాడేగా, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వాడేగా, రాకుమారుడిగా పెరిగిన వాడేగా, 40 ఏళ్ళు ప్యాలెస్లో బతికిన వాడేగా. ఒక్కోటి 60 ఇవ్వమంటే ఏలేడండి, తెలివితేటలు లేవా? ఇంజనీర్ని సంపాదించకుండా బోల్డ్ మంది కొంపలు కట్టేసుకుంటున్నారు. ఆ మాత్రం తెలివి లేదా మోషేకే? ఏ కర్ర వడలో ఆయన చెప్పాడు, ఏ గుడ్డ వడలో చెప్పాడు, ఏ దార వడలో చెప్పాడు, ఏ మేకొట్టలో చెప్పాడు. మరీ అంత ఎందుకు ప్రభు? నేను చేస్తాను కదా, చెయ్యొద్దు. నీ తెలివి, ఐగుప్తు జ్ఞానం, లోక శాస్త్రముల ప్రావీణ్యం నా సంఘంలోకి రాకూడదని దేవుడు కోరుకున్నాడు. కనీసం కిటికీ పెట్టిన వల్ల, ఒక వెంటిలేటర్ పెట్టిన వల్ల లోపటికి బయట వెలుగు రాకూడదు. ఈ దీప వృక్షపు కాంతిలోని సేవంతా జరగాలని కోరుకున్నాడు. దేవుని సేవలోనికి లోకపు వెలుగు రాకూడదు. దేవుని కార్యాల్లోనికి బయట జ్ఞానం రాకూడదు. ఒక్క మేకు కూడా సొంతంగా కొట్టకూడదు. దేవుని ఆలోచన చొప్పునే సమస్తం జరగాలి. ఈ దేవుని నియామకం, దేవుని క్రమం. మొన్న ఆయన నాడట నా గురించి, జపనీయ వాక్యం బాని చెప్తాడు కానీ పాత నిబంధన కాలం వాళ్ళకంటే చేదస్తం ఎక్కువ. అతను కృపలో లేడు, ధర్మశాస్త్రంలోనే ఉన్నాడు. ఏంది నా కృప అంటే? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయటమా? కృప అంటే ఏంటి? నీ ఇష్టానికి కొన్ని సవరణలు చేసుకోవడమా? కృప అంటే ఏంటి? అలా చెయ్యాలి కానీ ఎలా కూడా చేయొచ్చు అనుకోవడమా? భయం లేని తనం పేరు కృప కాదు. దేవునికి భయపడి సంపూర్ణంగా అప్పగించుకుంటేనే కృప దొరుకుద్ది. స్వచిత్తాన్ని చంపుకుంటేనే కృప దొరుకుద్ది. కృప అంటే తేరగా దొరికిన పారేసిన వస్తువు కాదు. ఈరోజు నా దేవుని వాక్యం ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటి? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? బాగా ప్రసంగించేవారిని, బాగా కానుకలు ఇచ్చేవారిని కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని కాదు.
బ్రద్దలైన సందులు నిలుచుటకు తగిన వారిని, ఏడ్చుటకు చోటు వెతికే వారిని, దేవునికి కోపానికి అడ్డుపడగలిగిన వారిని కోరుతున్నాడు. 2, దేవుని ఆలోచన చొప్పున చేసేవారిని కోరుతున్నాడు. దావీదు వంటి వారే ఫిలిస్తీన్ల మార్గంలోకి వెళ్ళిపోతుంటే ఇంకేం చేయాలా? ఏడవడం తప్ప ఏం మిగిలి ఉండటం లేదు. అతను బలాఢ్యుడు, అతడు సింహ వ్యాఘ్రములకు మించినవాడు, అతడు భీకర యుద్ధములు చేసినవాడు, దేశములకు రక్షణ సాధించినవాడు. అలాంటి వాడే దేవుని హృదయానుసారి ఫిలిస్తీన్ల ఆలోచనలు ఫాలో అవటం ఎంత దుఃఖం. మన బాధ్యత. 3 విషయాలు మీ ముందు పెట్టాలని పగలో నేను ఆశపడ్డాను. 1, బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వారు కావాలి, వారిని కోరుకుంటున్నాడు. 2, దేవుని ఆలోచన చొప్పున చేసే నమ్మకమైన వారిని కోరుకుంటున్నాడు. 3వది అపోస్తలుల కార్యముల గ్రంథం 1:26. చాలా. ఎవరి కోసం వేశారు చీటీ? యూదా తన స్థానమును కోల్పోయి వెళ్ళిపోయాడు, తన చోటికి వెళ్ళిపోయాడు. ఆ అపోస్తలత్వములోను పరిచర్యలోను నిలుచుటకు తగినవాడు కావాలి. సర్వలోకమునకు స్వార్థ ప్రకటించే బృహత్తరమైన సేవ, భూమి మీద మహిమ గల సంఘమును స్థాపించే బలమైన సేవ. ఇంత విశాల దర్శనం ఎంతమంది మీద పెట్టాడు? 12 మంది. అందులో ఒకడు వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యమును నిర్మించే పని, దేవుని సేవ జరిగించే పని, దేవుని కార్యాలు జరిగించే పని, ఆ స్థానం మళ్ళీ భర్తీ చేయబడాలని పేతురు లక్షించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు కావాలా చోట్లోడికి? దేవుడైతే రాత్రంతా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 12 గంటలు ప్రార్థన చేసి పొద్దున్న 6 గంటలకు వచ్చి ఒక 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన లేడు, వీడు వెళ్ళిపోయాడు. మరి ఆ స్థానం ఎలా? అందరూ ప్రార్థనలో కూర్చున్నారు. పేతురయ్య గారు ఏమన్నారు? చీటీ వేద్దామన్నాడు. చీటీ ఎవరి పేరు మీద వచ్చింది? మత్తయి పేరు మీద వచ్చింది. ఎందుకు మత్తయిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? ఇప్పుడు చీటీ తన పేరున వచ్చింది కాబట్టి ఇది మనుషుల ఎంపిక కాదుగా, దేవుని ఎంపికే కదా. మరి దేవుడు ఎందుకు మత్తయిని ఎంపిక చేసుకున్నాడు? బాగా పాడతాడా, చమత్కారంగా వాయిస్తాడా, అద్భుతంగా ప్రసంగిస్తాడా, పేరు ప్రఖ్యాతులు కలిగి ప్రజల్లో అధికారంలో నిలవైన వాడా? వాట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ ఇన్ మత్తయి? వాట్ ఈస్ ద క్వాలిటీ? 21వ వచనం చదవండి. యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షియునుట ఆవశ్యకమని చెప్పెను. చెప్పండి ఒకసారి. ఎలాంటోడు కావాడో క్వాలిటీస్ చెప్పాడు పేతురు గారు. ఎలాంటోడు కావాలంట? యోహాను బాప్తిస్మం ఇచ్చిన దినములు మొదలుకొని, యేసు మనతో ఉండిన కాలం మొదలుకొని, ఈ కాలమంతటిలో, సేవా కాలమంతటిలో ఆరంభం నుండి మనలో ఒకడిగా, మనతో ఉండిన ఎవడైనా ఒకడు ఇలాంటి పరిచర్యకు పనికి వస్తాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. కొత్తగా జ్వరపడ్డవాడో, కొత్తగా వచ్చినోడో, ఇప్పుడే బయలుదేరినోడు కాదంటే ఎవడో? యోహాను బాప్తిస్మం ఇచ్చిన దినములు మొదలుకొని యేసు మనతో ఉండి సేవ చేసిన కాలం అంతట్లో మనలో ఒకడిగా ఉన్నవాడు. అందులో ఎవరు వచ్చారు ఇప్పుడు? అంటే కొత్తోడు కాదా? కాదు కాదు కాదు. ఇప్పుడు చెప్పండి, అందరూ స్వరం ఎత్తి. ఆ 12 మందిలో ఒకడిగా పిలువబడ్డాడు అన్నారు కదా. ఆ 12 మందితో పాటు ఈ మత్తయి సేవకు పిలువబడ్డాడా? దేవుని చేత ఎంపిక చేయబడ్డ వారిలో ఉన్నాడా? విస్తారమైన పరిచర్యలో 3.5 సంవత్సరాల కాలంలో కనీసం 15,000 మందికి రొట్టెలు పంచిపెట్టిన సన్నివేశం ఉంది కదా. 5 రొట్టెలు 2 చేపలని కేవలం 12 మందే పంచాలంటాడు దేవుడు. మరి బాబు కొంచెం యూత్ రండిరా, తలకు చేయండిరా, ఇంతమందికి ఎప్పుడు అవుతుందిరా అనలేదు. మళ్ళీ అది కూడా బఫే సిస్టమ్ కాదు, పంక్తులు తీరు కూర్చోబెట్టు, మీరే వడ్డించుడు, ఎవరికి ఛాన్స్ లేదు. ఈ 12 మందికి ఎంత యాతన! నూగుడిలో చెయ్యి అన్నాడా? పిలవలేదు, ఏర్పరచుకోలేదు, ఎప్పుడు అతనికి ఒక అవకాశం ఇవ్వలేదు, చిన్న పరిచయం చేసే ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఆ దినం మొదలుకు నేటి వరకు వీళ్ళు వెనకాలే ఉన్నాడంట. ఎవరు? యోహాను బాప్తిస్మం ఇచ్చిన దినములో మొదలుకొని యేసు మనతో ఉన్న కాలం అంతట్లో మనలో ఒకడిగా మనతో ఉన్నవాడంట. పిలుపు లేదు, ఏర్పాటు లేదు, గుర్తింపు లేదు, చిన్న పరిచర్య అవకాశం లేదు, కానీ ఇలా కూడానే ఉండేవాడంట. పొద్దున్న ఎత్తి వచ్చి సరదాగా, మరి నిన్ను పిలవలే కదా, నీకు ఎందుకురా? పర్లేదు, వెనకాల కూర్చుంటా.
నీకు ఎలాగో పరిచయం ఇవ్వరుగా, అక్కర్లేదు నేను అక్కడ కూర్చుంటాను. ఎందుకురా వెనకాల పడి తిరుగుతా, ఎక్కడ పడితే అక్కడికి, నాకు ఇష్టమయ్యా. పోనీ నాకు మీ 12 మందులు చేసుకో, దూరంగా కూర్చొని ఆయన ముఖం చూస్తా, ఆయన మాట్లాంటాను. పిలవకపోయినా గుర్తించకపోయినా ఒక్కరోజు కూడా ఇంత పరిచయం ఇవ్వకపోయినా సంవత్సరములుగా మానక నమ్మకంగా వెంబడిస్తున్నాడే, ఒక రోజున అతడు ఈ 12 మందిలో ఒక అపోస్తలుడైపోయాడు. కాస్త పాడగలిగేవాడు ఉంటే వాడికి 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, పాటించాడు సరే, లేకపోతే మళ్ళీ కనపడ్డాడు. కాస్త 4 ముక్కలు చెప్పగలిగేవాడికి మైకి దొరికితే సరే, లేకపోతే ఇంకో కూటం చూసుకుంటాడు. వెళ్తున్నాం కానీ మాకు గుర్తింపు లేదండి. ఎవరు గుర్తించాలి మనల్ని? ఏమిటి పిచ్చి ప్రయత్నం? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పక్కన సేవ విఫలమైపోతుంది, మరొక పక్కన సమాజం పాడైపోతుంది. ఈ పరిస్థితుల్లో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వారిని కోరుతున్నాడు. ఈ దశలో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఆయన ఆలోచన చొప్పున చేసే నమ్మకమైన వారిని కోరుతున్నాడు. ఈ దశలో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? నమ్మకంగా ఏమీ ఆశించకుండా వెంబడించేవారిని కోరుతున్నాడు. ఏ కోటలో చూసినా, ఏ కొండ మీదకి వెళ్ళినా, ఏ సముద్రం ఎక్కడ చూసినా ఈడే కేకేశారా, పిలిచారా, ఏదైనా స్థానం ఇచ్చారా, మొత్తం వెనకాల కూర్చుంటాడు. ఈ రోజున నాకే గుర్తింపు వద్దయ్యా, నాకే వేదిక వద్దు, నా చేతికి మైక్ వద్దు, అసలు నాకు అవకాశం వద్దు, కానీ ఈ మహిమ కలిగిన సేవను వెంబడిస్తాను, ఈ పరిచయం వెంబడిస్తాను, నేను ఎక్కడో జనంలో కూర్చుంటాను. ఏ గుర్తింపును ఆశించకుండానే క్రమంగా వెంబడించులు ఎవరన్నా ఉన్నారా? దేవుడు వారిని కోరుకుంటున్నాడు. 3 వ్యక్తులు మీ ముందు పెట్టాను ఈ పూట. కారణం ఏంటి? సందర్భం ఏంటి? ఒక పక్కన సంఘం సేవ విఫలమైపోయింది, దాని ఫలితం సమాజం బొత్తిగా పాడైపోయింది. ఈ ఘోర పరిస్థితుల్లో దేవుని కోపం వచ్చి పడిపోయేలాగా ఉంది. దేవుని ఉగ్రత దేశం మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఉగ్రతను ఆపాలంటే ఎవరు కావాలి? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? బ్రద్దలైన సందులో నిలిచి దేవుని ఉగ్రతకు విజ్ఞాపన ప్రార్థన ద్వారా అడ్డుపడగలిగిన వారిని కోరుకుంటున్నాడు. 2, ఆయన ఆలోచనలు బట్టి యాజకత్వాన్ని జరిగించే నమ్మకమే తెలివి, జ్ఞానం, పథకాలు, లోకం ఏం పెట్టకుండా ఆయన ఆలోచన ప్రకారం చేసేవాడిని కోరుకుంటున్నాడు. 3, గుర్తింపు, ఘనత, అవకాశాలు దేన్ని కోరుకోకుండా నమ్మకంగా వెంబడించేవాడిని కోరుకుంటున్నాడు. ఈ 3 ఏ ఒక్క దాంట్లోనైనా నువ్వు సెట్ అవుతావేమో చూడు, నువ్వు దేవుని రాజ్యానికి అవసరం. ఈ 3 ఎక్కడ నిలబడటానికి నువ్వు పనికొస్తావేమో చూడు, నువ్వు దేవునికి కావాలి. అలాంటి వాళ్ళు ఒక్కడు నిలబడిన ఉగ్రత ఆగుద్ది, కృప దొరుకుద్దని వాక్యం చెప్తుంది. ఆ సమర్పణలోకి రాగలవా? ఆరోగ్యం, అవకాశం ఉంటే మోకరించు, లేదంటే కళ్ళు మూసుకోండి. అవకాశం ఉంటే మోకరించండి, లేదంటే తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. చాలు. మీరు నిలబడ్డారా, మోకరించారా, కూర్చున్నారది పాయింట్ కాదు. మీరు ప్రార్థనలు ఏకీభవిస్తే చాలు. మహా అయితే ఒక 5 నిమిషాలు ఈ అమూల్యమైన ప్రార్థన సమయాన్ని పోగొట్టుకొని అటు ఇటు చెదిరిపోవద్దు. కళ్ళు మూసుకున్నారుగా, చేతులు ఎత్తారుగా, స్వరం కూడా ఎత్తండి. ఇంకా ఏం ప్రార్థించాలో అర్థం కాలేదు. ఇంకొంచెం ఇంకా ప్రార్థించడానికి నీ దగ్గర అంశమే లేదా? దేవుని ఆత్మ నీతో మాట్లాడలేదా? నువ్వు ఒక తీర్మానానికి రాలేదా? ఏడ్చుటకు చోటు వెతికేవారు కావాలి, బ్రద్దలైన సందులో నిలబడేవారు కావాలి, దేవుని ఉగ్రతను ఆపేవారు కావాలి, ఓ హల్లెలూయా ప్రార్థించేవారు కావాలి. ఇంతేనా? పురుషులారా మీ స్వరం ఇంకా ఇంతకన్నా గట్టిగా ప్రార్థన చేయలేవా? హల్లెలూయా.
పరిశుద్ధాత్మ 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 ఓ కృప 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 ప్రభువా ప్రొద్దలైన సందులో నిలుచుటకు తగిన వారు కావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు విచారిస్తున్నారు, మీరు ఎదురు చూస్తున్నారు, మీరు వెతుకుతున్నారు. తగిన వారు కావాలని కోరుచున్నారు. ఇదిగో నీ ప్రజలు ఆశపడుతున్నారు, నీ ప్రజలు చేతులెత్తుచున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా 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 నేను నిలబడతాను ప్రభువా. ఏ గుర్తింపు అక్కర్లేదు, ఏ గౌరవం అక్కర్లేదు, ఏ ఘనత అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు ప్రభువా. నమ్మకంగా వెంబడిస్తాను, దూరంగా నన్ను కూర్చుంటాను, కానీ నా ఇంట్లో ఉండిపోను ప్రభువా, నా పనుల్లో ఉండిపోను ప్రభువా. ఒక మత్తయి వలె నమ్మకంగా వెంబడిస్తాను. సమయాల వలె దేవుని ఆలోచన చొప్పున నీ పనులు జరిగిస్తాను. మోషే వలె దేవుని ఉగ్రతకు అడ్డుపడే పనిలో నిలబడతాను. ఒక తీర్మానానికి రండి, ఒక తీర్మానానికి రండి, ఓ తీర్మానానికి రండి. స్వరమెత్తి స్వరమెత్తి స్వరమెత్తి. హల్లెలూయా హల్లెలూయా. మాట ఇవ్వండి దేవునికి. దేవుడు నీతో మాట్లాడాడు కదా, మాట ఇవ్వు. ఒక పక్కన సేవ విఫలమైపోతుంది, మరొక పక్కన సమాజం పాడైపోతుంది. అమ్మో, దేవుని ఉగ్రత దేశం మీదకి వచ్చే ప్రమాదం ఉంది. నేను నిలబడాలి, నేను అడ్డుపడాలి, నేను కన్నీరు కార్చాలి, విజ్ఞాపన చేయాలి. దేవుని కోపము, దేవుని ఉగ్రతను ఆపాలి. ఇది నా బాధ్యత. ఈ పగలు దేవునితో మాట్లాడుతున్నారు. ఎవరైనా మీలో సమర్పణలోకి రాగలిగేవారు ఉన్నారా? ఈ తీర్మానంలోకి రాగలిగేవారు ఉన్నారా? మనుషుల ఆలోచనలతో, లాభాపేక్షతో, ధనాపేక్షతో, పేరు ప్రఖ్యాతుల కోసం రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుని ఆలోచన చొప్పున నడిచి మహిమలోకి వెళ్ళే వ్యక్తిగా నేను ఉండాలి. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మౌనమైపోయే సమయం కాదు. ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా. మాట ఇవ్వగలవా? ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని? ఏం చేశానయ్యా నీ కోసం? ఒక్కరినైనా ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై. ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసమే. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే చేశానయ్యా. అయ్యా, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడి నీ పక్షం ఒక తీర్మానం.
తీర్మానంలోకి రాగలిగిన వారు కలిసి ప్రార్థించారు. అలవాటుగా సభల్లో చేతులెత్తాలని కాదు, అలవాటుగా ఏదో ఒక సభలో చేతులు తీసే వ్యక్తులు కాదు. నిజంగా దేవుని వాక్యం, దేవుడు నీతో మాట్లాడా? నిజంగా వాక్యాన్ని నువ్వు స్వీకరించావా? దేవుడిచ్చిన పిలుపుకు లోబడి ఒక సమర్పణలోకి రాగలవా? ఏదో గట్టి మంటలా ఎగసి మండిపోవడం కాదు, బలిపీఠం మీద అగ్ని వలె నిలబడి కాలేవారుగా ఉంటావా? ఈ రోజు దేవుడితో మాట్లాడిన మాట నిజమైతే ప్రార్థనలైన సందులో నిలబడతానయ్యా, విజ్ఞాపనలో నిలబడతానయ్యా, నీ ఆలోచన చొప్పు చేసే వ్యక్తిగా నిలబడతానయ్యా. పిలుపు, గుర్తింపు, గౌరవాలు, అవకాశాల కోసం చూడకుండా నమ్మకంగా వెంబడిస్తానయ్యా. ఈ తీర్మానంలోకి రాగలిగిన వారు మీ కుడి చేతిని పైకెత్తగలరా? అలవాటుగా ఎత్తద్దు, ఎవరి కోసమో చేయొద్దు, నామకార్థంగా చేయొద్దు. దేవుడు చూస్తున్నాడు, నీతో మాట్లాడిన దేవుడు నీ చేతులు చూస్తున్నాడు, నీ చెయ్యి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు, అంతవరకు నడిపించాలని కోరుతున్నాడు. మునిగిపోతున్న పేతురును పట్టుకున్న చెయ్యి, ఎఫ్రాయిముకు చెయ్యి పట్టుకుని నడక నేర్పిన చెయ్యి, చేతులెత్తి తన ప్రజలను ఆశీర్వదించిన చెయ్యి, ఈ రోజు నీ చెయ్యి పట్టుకోవాలని చూస్తున్నాడు. నీ చేతిని ప్రభు చేతిలో పెడతావా? ఆ నడిపింపుని ఇష్టపడతావా? ఆ ఆలోచన మేరకు జీవించే ప్రయత్నానికి వస్తావా? ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో నీ వాక్యమునకు లోబడి తీర్మానం చేసుకున్నా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని కోరుతున్నాను. ఆవేశంతోనో, ఉద్రేకంతోనో, ఆచారంగానో, అలవాటుగానో కాక నీ వాక్యము చేత పట్టబడిన వారై, మీ ఆత్మ చేత రేపబడిన వారై, మీ రాజ్యము కొరకు తీర్మానము కలిగిన వారై, ప్రార్థనలైన సందులో నిలుచుటకు తగిన వారిగా, ఏడ్చుటకు చోటు వెతుకు వారిగా, దేవుని ఉగ్రతను ఆపగలిగిన వారుగా, వ్రతలైన సందులో నిలుచుటకు తగిన వారుగా నిలబడాలనే ఆశతో, తీర్మానంతో చేతులెత్తిన ఒక్కొక్కరిని పట్టుకోండి ప్రభా, ఒక్కొక్కరిని పట్టుకోండి ప్రభా. ఇది మొదలుకొని మీరే నడిపించండి, అంతవరకు నడిపించండి. మీ అడుగు జాడల్లో మీ ఆలోచన చొప్పున మిమ్మల్ని వెంబడిస్తూ సాగే బిడ్డలుగా మనుషుల ఆలోచనలు కానీ, స్వంత ఆలోచనలు కానీ, గుర్తింపు, ఘనతల కొరకైన వెంపర్లాటగా లేకుండా మిమ్మల్ని సేవించుటకై, మిమ్మల్ని వెంబడించుటకై తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు. ఇంతటి ఆశీర్వాదకర కార్యాన్ని, భారాన్ని భుజాన వస్తున్న సహోదరుని దీవించండి. తన భారాన్ని, సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించండి. రాబో దినాల్లో వేవేల మంది నాయన దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థించుటగా, బ్రద్దలైన సందులించుటకైన వాడిగా, తన ఆలోచనలు గాక నీ ఆలోచన చొప్పున క్రియ చేసేవాడిగా, ఘనతనో, డబ్బునో, పేరునో కాక మిమ్మల్ని వెంబడించేవాడిగా ఆశీర్వదించు. ప్రజలందరికీ ఆ కృపనిచ్చి ఈ పగటి పరిచయను ముద్రించి ఫలితం దయచి మీ రాజ్యమునకు మేలు కలుగొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. బిడ్డలారా, సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. యెహోవా సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. నీతి సూర్యుని రెక్కల కింద మీరు సురక్షితముగా నివసించుదురుగాక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, నిత్య మహిమలో ఆనందముతో నిష్కాపట్యముతో నిలుపుటకును మన తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, ఆయన కుమారుడు లోక రక్షకుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల ఇది మొదలుకొని మనకును, దేవుని సంఘమునకును, సకల పరిశుద్ధులకును, ఈ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి
దీన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న సహోదరులకును ప్రేయర్ టీం అంతటికి నీ తోడై అంతవరకు కాపాడి నిత్య మహిమలో నిలుపునుగాక. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామములో మనందరికీ సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. God bless you all. Have a very good blessed day. Good morning. God bless you. No personal praise. That's all for today. దేవుని నామమున ఎంతోమంది జనాంగాన్ని ప్రభువు నడిపించినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే జపనీ శాస్త్రయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఆయన వర్తమానాల ద్వారా నేను ఎంతో బలపడి మరింత ఈ పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు. రానున్న దినాల్లో కూడా ఈ పరిచర్య ఒక గుంపు జనాంగాన్ని మొదటి జామున ప్రభుని స్తుతించాలి, మహిమపరచాలి, అనేక దురాత్మలు బంధించబడేటట్లుగా ప్రార్థనలు చేయాలి, అన్ని సంఘాలు ఉజ్జీవించబడాలి అనే ఉద్దేశంతో ఈ ప్రారంభించిన ఈ పరిచర్య రానున్న దినాల్లో మరింతగా వ్యాపించబడినట్లు మీరు కూడా సహకరించండి, ప్రార్థించండి. ప్రతి నెల కూడా జరుగుతుంది. క్రొత్తగా వచ్చిన వారు మీ ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లయితే మేము తెలియజేస్తాం ఏ నెల ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది. అందరికీ కూడి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే దైవజనులు కూడా ప్రత్యేకమంది ఉంది. ఈ ప్రార్థన అలాగే మీ అందరికీ ప్రత్యేకంగా టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తామండి. ప్రతి ఒక్కరు టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.